కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. అవి శారీరకంగా పెద్దగా ఇబ్బంది పెట్టవు, కానీ మానసికంగా విపరీతంగా కుంగదీస్తూ ఉంటాయి, ముఖ్యంగా బాధితుల్ని. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది, ఎంతోమంది ఆత్మవిశ్వాసం దెబ్బతింటానికి కారణం ఏమిటి అంటే గ్రే హెయిర్, తెల్ల జుట్టు. అయితే ఇలాంటి ఈ తెల్ల జుట్టుని కెమికల్ డైస్ ఇలాంటివి వాడకుండా తిరిగి నల్లగా మార్చుకోవచ్చా? అలాగే ఈ జుట్టు ఒకవేళ త్వరగా తెల్లబడుతూ ఉంటే దాన్ని ఆపేటట్టు ప్రయత్నం ఏదైనా చేయొచ్చా? ఈ మొత్తం సమాచారాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తెల్ల జుట్టు, గ్రే హెయిర్, దీన్ని తిరిగి బ్లాక్గా మార్చేటటువంటి ఇంటి వైద్యాలని, ఆయుర్వేద ఔషధాలని, కారణాలని, నివారణ పద్ధతుల్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంక్షిప్తః క్రియాయోగో నిదానస్య వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే ఏమిటి అంటే, ఏదన్నా ఒక సమస్యను మీరు శాశ్వతంగా పరిష్కారం చేసుకోవాలనుకుంటే, దాన్ని అంతం చేయాలంటే దానికి దారితీసేటువంటి కారణాల మీద పరిపూర్ణమైన శాస్త్రీయమైన అవగాహన ఉండటం అనేది అవసరం. కాబట్టి తెల్ల జుట్టు లేదా జుట్టు తెల్లబట్టం అన్నది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ఏదో చిట్కాల్లాగా ఏదో హెర్బల్ హెయిర్ డైస్ లాంటివి వాడటం అని కాకుండా దానికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు ఉండటం అనేది చాలా అవసరం. అంటే అసలు ఈ తెల్ల జుట్టుకి దారితీసేటువంటి పరిస్థితులు ఏమిటి? ముందు ఈ పరిస్థితుల్ని మీరు తెలుసుకోవాలి, వాటిని చక్కదిద్దుకోవటం అనేది అవసరం. ఉదాహరణకు మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే మెలనోసైట్ తాలూకు క్షీణత. మనకి మెలనోసైట్స్ అనేవి ఉంటాయి. ఇవి చర్మపు రంగుకి కారణం, జుట్టుకి తాలూకు రంగు కూడా ఇవే కారణం. కాబట్టి జుట్టు తాలూకు ఆ రంగుని నిర్ణయించే పదార్థం మెలనిన్. దీన్ని తయారు చేసేటువంటి కణాలని మెలనోసైట్స్ అంటారు. వయసు పెరగటం, జన్యుపరమైనటువంటి కారణాలు, అలాగే ఆక్సీకరణ ఒత్తిడి, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇంకా ఆటోఇమ్యూన్ దాడులు, ఇలాంటి కారణాల వల్ల ఈ మెలనోసైట్స్ అనేవి క్రమంగా దెబ్బతింటం మొదలు పెడతాయి, నశించడం జరుగుతుంది. దీంతో మెలనిన్ అనే దాని ఉత్పత్తి అంటే వర్ణకారకం అనేది తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన కారణం హైడ్రోజన్ పెరాక్సైడ్ పెరిగిపోవటం. జుట్టు కుదుళ్లలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే రసాయనం పెరిగిపోవటం వల్ల కూడా మెలనిన్ అనేది నాశనం చెందుతుంది. దీంతో జుట్టు అనేది తెల్లగా మారుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సీకరణ ఒత్తిడి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరిగిందనుకోండి, ఫ్రీ రాడికల్స్ అనేటటువంటి అస్థిరమైన అణువులు ఏర్పడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మెలనోసైట్స్ని దెబ్బతీస్తాయి. ఇక అతి ముఖ్యమైనది ఆటోఇమ్యూన్ దాడులు. కొన్ని సందర్భాలలో శారీరక రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా మెలనోసైట్స్ని శత్రువుల కింద గుర్తిస్తుంది, వాటిపైన దాడి చేస్తుంది. దీంతో ఈ మెలనోసైట్స్ నశిస్తాయి, జుట్టు అనేది తెల్లబడుతుంది. సరే, ఇదంతా పాథోఫిజియాలజీ అంటే శాస్త్రీయమైనటువంటి కారణాలు. మరి ఎక్స్టర్నల్గా అనేక అంశాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి తెల్ల జుట్టుకి. ఈ కారణాల మీద మీకు అవగాహన అనేది ఉండాలి. ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వయసు పెరిగే కొద్దీ కూడా జుట్టు రంగుని నిర్ణయించేటటువంటి మెలనిన్ అనే పదార్థం ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల జుట్టు తెల్లగా మారుతుంది. అలాగే జన్యువులు, కొంతమందిలో జుట్టు త్వరగా తెల్లబట్టడం అనేది వంశపారపర్యంగా నడుస్తూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది మీ చేతుల్లో ఉండేది పోషకాహార లోపం. విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ C, విటమిన్ D, ఇంకా జింక్, రాగి, ఈ పోషకాలు లోపించాయనుకోండి జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంటుంది. మీరు చేయగలిగింది ఏంటంటే వీటి మీద ఫోకస్ పెట్టడం. అలాగే అతి ముఖ్యమైనది ఒత్తిడి. అధిక ఒత్తిడి, ఆందోళన, ఇవన్నీ కూడా రక్త ప్రెషర్ని, పోషకతత్వాలను తగ్గించి జుట్టు త్వరగా తెల్లబట్టడానికి కారణం అవుతాయి. అలాగే అతి ముఖ్యమైనది స్మోకింగ్, ధూమపానం. స్మోక్ చేయటం వల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. అలాగే ఆల్కహాల్ కూడా, మద్యపానం, అధిక మద్యపానం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నిద్ర లేమి. సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల జుట్టు త్వరగా తెల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని పరిష్కరించుకోవడానికి ఆయుర్వేద మార్గాలు ఏమిటి? వరుసగా వీటిని తెలుసుకుందాం. ఈ ఆయుర్వేద మార్గాలు అంటే ఇవి ఆహారాలాగా పనిచేస్తూనే ఔషధాలలాగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా కూడా వీటిని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక మంచి కాంబినేషన్ ఉంది. మీకు కావాల్సినవి గుడ్డు, మజ్జిగ, కరివేపాకు, అలాగే మెంతి ఆకు. ఇలాగ వీటిని మీరు సిద్ధం చేసుకోవాలి. గుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బినటువంటి కరివేపాకు లేదా మెంతి ఆకు,
ఈ పేస్ట్ని తలకు ప్యాక్ లాగా వేసుకోండి. 2 గంటల తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి వాష్ చేసుకోండి. తలస్నానానికి మైల్డ్ షాంపూ అంటే తక్కువ గాఢత ఉన్నటువంటి షాంపూని వాడండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. త్వరగా ఈ తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. వచ్చిన తెల్ల జుట్టు కూడా కాలక్రమేణా నల్లగా మారుతుంది. ఎందుకంటే దానికి మనం ఈ కారణాలన్నింటినీ మీరు సరి చేసుకుంటే. అలాగే ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది మీ ఇంట్లో ఉండేదే, వంటగదిలో ఉండేదే కాఫీ పొడి. తెల్ల జుట్టు సమస్యని అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి అనేది ఒకటి. 1 గ్లాసు నీళ్ళకి 1.5 చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ళకి పట్టించండి. వేళ్ళని జుట్టు లోపల కుదుళ్ళకి తగిలేలాగా మసాజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న 30 నిమిషాల తర్వాత తల స్నానం చేసేయండి. అలాగే మరొక అద్భుతమైన కాంబినేషన్ ఉంది. కొబ్బరి నూనె ఇంకా ఉసిరి. కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్, అలాగే ఇండియన్ గూస్బెర్రీ. 1 కప్పు కొబ్బరి నూనెలో 2 చెంచాల ఉసిరి పొడి వేసి చిన్న మంట పైన నల్లగా అయ్యేంత వరకు మరగనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు తలకి రాసుకుంటూ ఉండండి. తర్వాత తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే క్రమేపీ తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది. అలాగే మరొక సింగిల్ ఇంగ్రీడియంట్ ఉంది. నల్ల నువ్వులు కూడా అమేజింగ్గా పనిచేస్తుంది తెల్ల జుట్టు విషయంలో. నల్ల నువ్వులకి మెలనిన్ని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం ఉంది. నల్ల నువ్వులు లేదా నువ్వుల చిక్కి, నువ్వుల లడ్డు ఇలాంటి రోజు ఇంటర్నల్ కూడా తింటూ ఉండాలి. దీంతో జుట్టు నల్లగా మారుతుంది. ఇది బలాన్ని ఇస్తుంది. రక్తహీనత సమస్య లాంటి వాటిని కరెక్ట్ చేస్తుంది. దీన్ని ఎక్స్టర్నల్గా నల్ల నువ్వును వాడుతూ ఇంటర్నల్గా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా గృహ వైద్యాలు. ఇక దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో ముందుగా మనకి గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే నీలి ఆకులతో తయారయ్యేటువంటి ఒక అద్భుతమైన తైలం. దీన్ని నీలి భృంగాది తైలం అంటారు. ఈ నీలి భృంగాది తైలం హెడ్ రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. నీలి భృంగాది తైలం అనేది ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ కోసం మేము విస్తృతంగా వాడేటువంటి ఒక కేశ తైలం. దీంట్లో భృంగరాజ, నీలి ఆకులు, ఉసిరి, కొబ్బరి నూనె ఇలాంటి అనేక మూలికలను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ నూనె మీ జుట్టు కుదుళ్ళని స్ట్రెంథన్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఆఖరికి చుండును తగ్గటానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇన్ని రకాలుగా ఇది మీకు ఉపయోగం. అయితే ఈ నీలి భృంగా తైలం తాలూకు మెయిన్ యూజ్ ఏంటంటే జుట్టుని కుదుళ్ళని స్ట్రెంథన్ చేయటం, అలాగే జుట్టు పెరుగుదలకి సహాయపడటం, చుండును తగ్గించడం, జుట్టుని నల్లగా మార్చడం, అన్నిటికీ మించి జుట్టుని మృదువుగా మెరిసేలాగా చేయటం. దీన్ని వాడటం చాలా సింపుల్. ముందు ఈ నీలి భృంగా తైలాన్ని గోరువెచ్చగా వేడి చేయాలి. అంటే పరోక్షంగా బాయిలింగ్ వాటర్ మీద ఒక చిన్న గిన్నెలో తీసుకుని పెట్టాలి. అది వేడెక్కుతుంది. దీన్ని తలకి అప్లై చేయాలి. దీంతో వేడి వల్ల చర్మంలోకి బాగా ఇంకుతుంది. ఈ నూనెని మీ నెత్తికి అలాగే జుట్టుకి సమానంగా పట్టించి మర్దన చేసుకోండి. కనీసం 30 నిమిషాలు లేదా రాత్రంతా ఆ నూనెను అలాగే ఉంచేయండి. తేలికపాటి షాంపూతోటి మర్నాడు గోరువెచ్చని నీళ్ళతోటి జుట్టుని కడిగేసుకోండి. జుట్టు రాలడానికి నీలి భృంగా తైలాన్ని క్రమం తప్పకుండా మీరు వాడుతూ ఉంటే మంచిది. ఈ నూనెను వారానికి 2 లేదా 3 సార్లు రాత్రంతా తల మీద ఉంచి ఉదయం తలస్నానం చేస్తూ ఉండొచ్చు. అకాల వార్ధక్యం వల్ల వచ్చేటటువంటి ఈ జుట్టు నెరవటం ఇలాంటి సందర్భాలలో నీలి భృంగా తైలాన్ని మీరు వాడితే అమేజింగ్ ఫలితాలు కనిపిస్తాయి. నూనెని వారానికి 2 నుంచి 3 సార్లు కనీసం 2 గంటలు ఉంచి తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. నీలి భృంగా తైలంతో పాటు మరొక అద్భుతమైనటువంటి ఆయుర్వేద కేశ తైలం ఉంది. మంజిష్టాది తైలం. ఈ మంజిష్టాది తైలాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇది కూడా సమానంగా యూస్ఫుల్గా ఉంటుంది. మంజిష్టాది తైలం అనేది ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణ కోసం మేము విస్తృతంగా వాడేటటువంటి ఒక కేశ తైలం. దీంట్లో మంజిష్ట, భృంగరాజ, ఉసిరి, కొబ్బరి నూనె ఇలాంటి అనేక మూలికలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. ఈ నూనె జుట్టు కుదుళ్ళని స్ట్రెంథన్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకి కూడా సహాయపడుతుంది. అన్నిటికీ మించి చుండు తగ్గటానికి హెల్ప్ అవుతుంది. దీన్ని వాడటం చాలా తేలిక. మంజిష్టా తైలాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇండైరెక్ట్గా కొంచెం గిన్నెలో తీసుకొని మరిగే నీళ్ళపై పెడితే వేడెక్కుతుంది. దీన్ని ఇలా వేడెక్కినటువంటి ఈ నూనెని నెత్తికి అలాగే జుట్టుకి సమానంగా పట్టించి సున్నితంగా మర్దన చేసుకోవాలి. వృత్తాకారపు కదలికలతోటి నెత్తిని మర్దన చేసుకోవాలి. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. కనీసం ఒక 30 నిమిషాలు ఇలా లేదా రాత్రంతా ఈ నూనె అలాగే ఉంచి మర్నాడు వాష్ చేసుకోవాలి. తేలికపాటి షాంపూతోటి అలాగే గోరువెచ్చని నీళ్ళతోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా రెగ్యులర్గా వాడుతూ ఉంటే సరైన మోతాదులో
దీంతోటి క్రమంగా మీ తెల్ల జుట్టు నల్లబట్టం మొదలు పెడుతుంది. దీన్ని వారానికి 2 లేదా 3 సార్లు కనీసం 2 గంటలు అలాగే ఉంచి తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. చుండు సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ మంజిస్టా తైలం దీన్ని కేశ తైలంగా వాడుకోవచ్చు. వారానికి 1 లేదా 2 సార్లు దీన్ని అప్లై చేసి 1 గంట ఉంచి వాష్ చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా డ్రై డాండ్రఫ్లో ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన ఆహారం, అలాగే జీవనశైలి ఇది కూడా ముఖ్యం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్న ఈ కారణాలపైన కూడా మీరు దృష్టి పెట్టాలి. అప్పుడు ఈ తెల్ల జుట్టు సమస్య మిమ్మల్ని చిన్న వయసులో ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అవసరం అనుకుంటే ఇంటర్నల్గా వైద్య సలహాతోటి కొన్ని మందులు కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు సప్తామృత లోహం ఇలాంటివి. ఇవి కాజుని అడ్రస్ చేయడానికి సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.